మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, కంకులంటే నాకు చాలా ఇష్టము. కాల్చినవి, ఉడకబెట్టినవి వేపుకొని తినడం అంటే చాలా ఇష్టము. ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు కావాల్సినప్పుడు తినాలనిపించినప్పుడు వేపుకుంటూ చక్కగా ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకొని తింటానని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. కంకులు తెచ్చుకోవడం ఏమో కానీ ఈ ఒల్చడం పెద్ద పనండి. వేళ్ళు పొక్కులు వచ్చేస్తాయి అనమాట. ఒలిచి ఒక లైన్ అయితే నైఫ్తో తీసేసి క్లియర్ చేసేసి ఇంకా ఒలుస్తూ ఉంటాను. ఇలా బ్యాగ్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావలసినప్పుడు వేపుకుంటా ఉంటాను. ఒకరోజు మా పిల్లలకి చెప్పానమాట, ఈ ఒలిచడం చాలా ఇబ్బంది అవుతుందమ్మా, ఇవి అసలు దీనికి ఒక మిషన్ వస్తే బాగుండేది అంటే ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా, అమ్మ అనడమే ఆలస్యం. ఇమ్మీడియట్గా ఆన్లైన్లో సెర్చ్ చేశాడు మా చిన్న బాబు, ఇది తెప్పించేశాడు. దీంతో చేస్తే బాగానే వస్తున్నాయి కానీ పొట్టు బాగా వస్తుందండి. కానీ ఫోర్స్ ఉపయోగించాలి, మనం బలాన్ని ఉపయోగించి చేయాలన్నమాట. దానికి బదులు ఒలుచుకుంటేనే బెటర్. కానీ స్వీట్ కార్న్కి అయితే ఈ మెషిన్ బాగానే పనిచేస్తుంది అనుకుంటా. కానీ స్వీట్ కార్న్కి అంత అవసరం కూడా లేదు, మనం చేతో ఒలిచేయచ్చు. చూడండి, గట్టిగా ఇలా పట్టి నొక్కితే కానీ రావడం లేదనమాట. ఏది ఏమైనా కూడా ఏంటంటే ఈ ఆన్లైన్లోనేమో నాకు సెర్చ్ చేయడం రాదు. నేను అసలు ఏవి కూడా చూడనండి. ఆన్లైన్ షాపింగ్ అంటేనే నాకు ఇష్టం ఉండదు. నేను ఏవి కూడా చూడను, ఏవి కొనను. మా పిల్లలతో ఎప్పుడైనా ఏదైనా పనులు చేసేటప్పుడు అంటే ఇమ్మీడియట్గా వాటిని ఆర్డర్ పెట్టేస్తారు, నాకు తెలియకుండా తెప్పించేసి పంపించేస్తారనమాట. ఇమ్మీడియట్గా ఇంటికి పంపించేస్తారు. ఇంకా అది వచ్చేస్తుంది అనమాట, ఆర్డర్ వచ్చేస్తుంది. చూస్తాను, ఇదేంటమ్మా బంగారం అంటే ఏం కదమ్మా ఉండనివ్వండి అంటారు. ఆర్డర్ పెట్టే ముందు కనీసం చెప్పని కూడా చెప్పరండి. ఆర్డర్ పెట్టేంత వరకు తెలీదు. ఇంకా ఇంటికి వచ్చాక చూసి నేనే కాల్ చేస్తాను అనమాట. ఏంటి బంగారం ఏదో ఆర్డర్ పెట్టారంటే ఓపెన్ చేసి చూడమ్మా అంటారు.